హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒరిస్సా పిల్ల. సో ఇవాళ నేను టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబడినా. సో లెట్స్ గో. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిందాక ఉంచుకోవాలి. ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ పోసుకొని కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందాక ఉంచుకోవాలి. ఇలాగా ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని కూడా ప్లేట్లో తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అయితే చల్లారిపోయినాయి కదా, దీన్ని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చింతపండు వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అయితే దీన్ని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా అయితే మిక్సీ పెట్టేసుకున్నాం కదా, కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పెట్టేసుకున్నాం కదా, దీంట్లో టమాటోస్ కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవచ్చు. సో మన టేస్టీ కొత్తిమీర టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్లో కూడా రాయండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.